ప్రైస్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాము. మీరందరూ అన్ని విషయాలు క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మైటీ గాడ్ పీపీఎం అని మాకు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఎంతో ప్రోత్సహిస్తూ చాలామంది బిడ్డల వారి స్పందన మాకు తెలియజేస్తున్నారు. ప్రియులారా, పాటల ద్వారా ఆదరణ పొందుకుంటున్నామని, వాక్యాల ద్వారా ఎంతో నెమ్మది పొందుకుంటున్నామని వారు చెప్తూ ఉండగా దేవుని నామానికి సమస్త మహిమ కలగాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుడు నా ద్వారా వ్రాయించిన పాటలు మరొక పాట, ఏ క్షణం ఏమవుతున్నదో తెలియని బ్రతుకునాదయ్యా, ఎప్పుడే అపాయము వస్తుందో ఎరుగని జీవితునాదయ్యా అని ఈ పాటను 2008వ సంవత్సరంలో మధ్యాహ్న కాల సమయంలో బ్రతుకు స్థితి అర్థం కాని మరి బాధలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, ఏం చేయాలి అర్థం కాని స్థితిలో నేను దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఏ క్షణం ఏం జరుగుతుందో నా జీవితంలో అర్థం కాదయ్యా, అది గ్రహించుటకు నీ చిత్తము నా జీవితంలో నెరవేరేటప్పుడు నేను అది అర్థం చేసుకున్నట్టుకు నాకు సహాయం చేయి ప్రభా. నేను ఈ శ్రమకి, బాధకి, వ్యాధినికి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆయన పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ దేవుడు నా నోటన పలికించిన ఈ పాట ప్రియులారా వినండి. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు కల్పించినప్పుడు ఏం అర్థం కాని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ టైంలో ఏ క్షణం ఏం జరుగుతుందో మన జీవితంలో అర్థం కాదు. అప్పుడు దేవుని పాద సన్నిధిలో మనము మొరపెట్టి ప్రార్థన చేస్తే మనకి ఒక అర్థవంతమైన సందేశాన్ని దేవుడు పంపిస్తాడు. నెమ్మది ఓదార్పు కలుగుతుంది. వినండి, పాటని నేర్చుకోండి. మీ స్నేహితులు, బంధువులు, మిత్రులకు షేర్ చేయండి. పాటలు నిమిత్తమై ఆదరణ పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏ క్షణం